ప్రపంచంలో జరిగిన వింత వెడ్డింగ్ ఈవెంట్స్ చాలాసార్లు వైరల్గా మారాయి. అయితే ఓ ప్రాంతంలో జరిగిన పెళ్లిళ్లు మాత్రం చాలా మందిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. వింత వెడ్డింగ్ ఈవెంట్స్ చాలాసార్లు వైరల్గా మారాయి. అయితే ఓ ప్రాంతంలో జరిగిన పెళ్లిళ్లు మాత్రం చాలా మందిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. 2003లో వాలెంటైన్స్ డే రోజున జమైకాలోని రనవే బేలోని హెడోనిజం 3 రిసార్ట్లో హెడోనిజం 3 రిసార్ట్ 29 జంటలు నగ్నంగా పెళ్లి చేసుకున్నాయి. ఇందుకు ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ ఫంక్షన్ బీచ్ ఫ్రంట్ లాన్లో జరిగినట్లు సమాచారం. ఈ ప్రోగ్రాంలో వధూవరులు సహా అతిథులందరూ దుస్తులు లేకుండా న్యూడ్ వెడ్డింగ్ పాల్గొన్నారు. ఈ వేడుక దాదాపు 1 గంట పాటు సాగింది. ఫ్లోరిడాలోని యూనివర్సల్ లైఫ్ చర్చ్కి చెందిన రెవరెండ్ ఫ్రాంక్ సర్వాసియో ఈ పెళ్లిళ్లు జరిపించారు. 29 జంటల్లో వివిధ నేపథ్యాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. కొందరు రష్యన్లు, ఒకరు క్రో తెగకు చెందినవారు, మరొకరు స్థానిక అమెరికన్, ఒకరు కెనడియన్ పౌరుడు ఉన్నారు. India.com నివేదిక ప్రకారం రిసార్ట్లో వరుసగా 3 సంవత్సరాలు ఇలాంటి వేడుకలు నిర్వహించారు. హెడోనిజం 3 రిసార్ట్ ఇలాంటి వైరల్ వెడ్డింగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అప్పట్లో ఈ న్యూడ్ వెడ్డింగ్ గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈవెంట్ ఫోటోలు ప్రపంచం మొత్తానికి చేరాయి. గతంలో రిసార్ట్లో జరిగిన ఇలాంటి వేడుకల రికార్డులు అన్నింటినీ న్యూడ్ వెడ్డింగ్ బద్దలు కొట్టడం విశేషం. 2003 సంవత్సరానికి ముందు దాదాపు డజనుకు పైగా దంపతులు ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నారు. హెడోనిజం 3 ఇంతకు ముందు ఇతర నగ్న వివాహాలను నిర్వహించింది. 2001లో 8 జంటల పెళ్లిని అధికారులు అనైతికంగా భావించి వ్యతిరేకించారు. అయినప్పటికీ రిసార్ట్ ప్రత్యేకించి నాన్ కన్వెన్షనల్ అడ్వెంచర్స్తో కలిసి వింత పెళ్లిళ్లను ప్రోత్సహించడం కొనసాగింది. ఈ రోజుల్లో చాలామంది సంప్రదాయ వేడుకలు పక్కనపెట్టి న్యూఏజ్ వెడ్డింగ్స్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. బస్ఫీడ్ రిపోర్ట్ ప్రకారం ఒక జంట వెర్మోంట్లోని జే శిఖరం పైభాగంలో ఏప్రిల్ 8న వివాహం చేసుకుంది. ఈ వేడుక సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో జరిగింది. ఈ వెడ్డింగ్ ఈవెంట్కు కేవలం 40 మంది మాత్రమే హాజరయ్యారు. వారు శిఖరంపైకి వెళ్లడానికి ట్రామ్ను ఉపయోగించారు. 6 నిమిషాల గ్రహణం వల్ల వాతావరణం అంతా సాయంత్రంలా మారిపోయింది. ఆ గ్యాప్లోనే వధూవరులు ఒక్కటయ్యారు. వీరు కావాలనే ఆ సమయంలో పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు.